పుట్టింటి నుంచి ఆడపిల్ల అసలు తెచ్చుకోకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి అత్తగారింటికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని చాలా ముఖ్యమైన వస్తువులను మాత్రం అసలు తీసుకెళ్ళకూడదు. అలా చేస్తే రెండు కుటుంబాలకు నష్టం అంటారు. ఆ 4 ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గదిలో ఇంతకుముందు ఉపయోగించిన దీపపు కుందులు, హారతి పళ్ళెం, గంటలు వంటి ఎంత విలువైనవైనా తీసుకెళ్ళకూడదు. వీటిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. వాడిన పూజా సామాగ్రి తీసుకెళ్తే లక్ష్మీదేవి మీ పుట్టింటి నుంచి బయటికి వెళ్ళినట్లు అవుతుంది. కొత్తవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఉప్పును కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే చూస్తాం. అందుకే పుట్టింటి నుంచి అత్తవారింటికి ఉప్పును తీసుకెళ్లడం అశుభం అని పెద్దలు చెప్తారు. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. అలానే పుట్టింటి నుంచి కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు లేదా వాడిన కట్టెలు అస్సలు తీసుకెళ్ళకూడదు. ఇవి సమస్యలను సూచిస్తాయి. కాకరకాయలు లేదా చేదుగా ఉండే ఆకుకూరలు అంటే మెంతికూర వంటివి అస్సలు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి మీ జీవితంలో కష్టాలను, చేదు అనుభవాలను ఆహ్వానిస్తున్నట్లు. అందుకే పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు స్వీట్లు మాత్రమే తీసుకెళ్ళండి. మీ జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ నియమాలను తప్పక పాటించండి. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ స్నేహితులకు, అక్కా చెల్లెలకు తప్పకుండా చెప్పండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.